జంబలకడి పంబాలో మంచి రోల్ చేస్తున్నారని విన్నాను. చాలా మంచి. ఏంటండి ఆ రోల్ గురించి కాస్త చెప్పండి. ఆ రోల్ గురించి యాక్చువల్గా మూవీ గురించి బయట ఇంకా టాక్ స్టార్ట్ అవ్వలేదు. ఇట్స్ ఓకే, చాలా మంచి మూవీ ఇది. ఆ మూవీకి ఏమంటారంటే సక్సెస్ పరంగా చూసుకుంటే ఆ మూవీకి మన ఆల్రెడీ ఉన్న జంబలకడి పంబకి ఏమాత్రం తీసిపోదు. హీరో శ్రీనివాస్ రెడ్డి గారు సూపర్ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడైతే నేను నవ్వడం వల్ల 4-5 టేకులు అయిపోయి వచ్చి ఏంటి నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నవ్వు అని. నేను నవ్వితే శ్రీనివాస్ రెడ్డి గారు నవ్వేస్తారు. అట్లా వన్ మోర్ అయిపోతుండేది. ఇట్స్ లైక్ అక్కడ మాకు చేస్తున్నప్పుడే నవ్వు ఆపుకోలేకపోయామండి. కామెడీ ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఊహించుకోండి మూవీలో. సో వెరీ గ్రేట్ మూవీ కమింగ్ సూన్. సో హిమజ ఇంకేదో ఫిలింలో హీరోయిన్ లాగా కూడా నటించబోతుంది అని ఒక టాక్. ఈజ్ ఇట్ ట్రూ? అండ్ విచ్ ఫిలిం? అంటే సెట్స్కి ఇంకా వెళ్ళలేదండి. అంటే ఇవన్నీ చాలా ఇది షూట్ స్టార్ట్ అయితే ఇక్కడ వరకు వెళ్తాయండి, కొన్ని ఇక్కడ ఆగిపోతాయి. సో రివీల్ చేయడం వేస్ట్. ఓకే, జరిగితే చెప్తే బాగుంటుంది, జరగాలని కోరుకుంటున్నాం. సో మొగాళ్ళకి అబ్బాయిలకి ఈ ఇండస్ట్రీలో ఆపర్చునిటీస్ చాలా తక్కువ, అమ్మాయిలు అయితే ఎలాగో నెట్టికేస్తారు అనేది ఒక టాక్. సో అది ఎంతవరకు నిజం? అది సీరియల్స్లోనూ నిజమే, మూవీస్లో జెంట్స్ బాగానే కనిపిస్తున్నారు. యాక్చువల్గా లేడీస్ కన్నా ఎక్కువ జెంట్సే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు బాలకృష్ణ గారు మూవీ చూసుకోండి, జెంట్స్ ఉంటారు ఎక్కువ. మన బోయపాటి గారి సినిమాలు చూసుకుంటే జెంట్స్ ఎంతమంది ఉంటారో వాళ్ళ వైఫ్లు ఉంటారు, లేడీస్ అంతే ఈక్వల్గా ఉంటారు. నాకు తెలిసి వాళ్ళే ఎక్కువ, అట్లేం లేదండి. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే జెంట్సే ఎక్కువ ఉన్నారు, లేడీసే తక్కువ ఉన్నారు. కామెడియన్స్ చెప్పండి ఎంతమంది ఉన్నారు? హీరో ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు? హీరోయిన్స్ ఫ్రెండ్స్ అంటే ఇంక నేను ఇంకొక అమ్మాయి ఎవరిద్దరం వస్తాం అంతే. అంటే అవకాశాల కోసం తిరిగి అలసిపోయే అబ్బాయిలు, కృష్ణానగర్ కష్టాలు ఇవన్నీ మీకు తెలిసిందే. అసలు ఇదంతా తప్పండి. నేను చెప్తాను కదా, ఆర్టిస్ట్ అబ్బాయిలే ఎక్కువ మంది ఉన్నారు, అబ్బాయిలే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపేర్ చేసుకుంటే పెర్ఫార్మెన్స్ నేను వాళ్ళ బాగానే చేస్తాను, పేమెంట్ మాత్రం అంత ఉండదండి. జెంట్స్కి పేమెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి, లేడీస్కి చాలా తక్కువ ఉంటాయి పేమెంట్స్. అదే రేంజ్లో ఉంటారు, అదే టైప్ మూవీస్ చేస్తారు, అవే క్యారెక్టర్లు చేస్తారు, బట్ దిల్ గెట్ మోర్ పేమెంట్. ఐ డోంట్ నో వై. లేడీస్కి పేమెంట్ విషయంలో మాత్రం కొంచెం. సో ఈ విషయం అబ్బాయి ఇది అందరూ అనుకునేది, అబ్బాయిలకి తొక్కేస్తున్నారు, నెట్టేస్తున్నారు, పాడేస్తున్నారు. లేదండి, ఇది కాదంట. ఈ మధ్య నుంచి తెలుసుకోండి. అస్సలు లేదండి. సో అండ్ మీకు తెలుసు కదా, జెంట్స్తో ఏంటంటే వాళ్ళ పార్టీస్లో కానీ ఇంకా క్లోజ్గా మూవ్ అవటం కానీ జెంట్స్కి ఎక్కువ ఆప్షన్ ఉంటుంది. ఫ్రెండ్షిప్స్ కానీ అరే ఫ్రెండ్ ఓకే నువ్వు ఉండరు ఈజీగా వాళ్ళకున్న ఫ్రెండ్షిప్ని బట్టి రిఫర్ జెంట్స్ ఎక్కువ ఉంటారు. లేడీస్ ఎందుకురా బాబు తలకాయ నొప్పి అని అనుకుంటారు కొంతమంది డైరెక్టర్. సోషల్ మీడియాపై మీ అభిప్రాయం ఏంటి? ఎక్కువ ఆలోచించకూడదండి దేని గురించి. చూసామా వదిలేసామా అంతే. సో దానివల్ల ఉపయోగాలు ఎనీవేస్ ప్రతి ఇంటర్వ్యూలో నేను ఇది అడుగుతుంటానండి. దానివల్ల ఏంటంటే జనాలకి అసలు మీరు ఏమనుకుంటున్నారు, మైండ్ పాడు చేసుకోవడం తప్పితే ఏముండదండి. చెత్త న్యూస్, చెత్త టాపిక్స్. అదే ఫర్ ఎగ్జాంపుల్ మన ఏదో ఒక వీడియో కంటెంట్ ఉంటుంది, టైటిల్ దరిద్రంగా ఉంటేనే క్లిక్ చేస్తాడు. మన దరిద్రం ఏంటంటే రాంగ్కే వెళ్తారు, ఎవరు నెగిటివ్కే అట్రాక్ట్ అవుతాము, అదే క్లిక్ చేస్తాము. దాని వ్యూస్ ఎక్కువ ఉంటాయి, ఆటోమేటిక్గా థర్డ్ పర్సన్ వచ్చి వ్యూస్ ఎక్కువ ఉన్నాయరా ఏంట్రా అని చూస్తాడు. నెగిటివ్ ఎక్కువ జనాలకు రీచ్ అయిపోతుంది, పాజిటివ్ ఎక్కువ రీచ్ అవ్వట్లేదు. సో మీరు అలాంటి విషయాలు అసలు పట్టించారు? యూట్యూబ్లో కమెంట్స్, ఫేస్బుక్ అసలు మీరు రిప్లై చేస్తుంటారా? ఫేస్బుక్ కమెంట్స్ వెరీ రేర్ అండి, మెసేజెస్ కానీ రేర్ అండి. ఒక రీజన్ వచ్చి మనం మన పనుల్లో బిజీగా ఉంటాం, ఖాళీగా ఉన్నప్పుడు చేస్తాము. ఆల్మోస్ట్ మన డే అంతా ఫోన్లోనే స్పెండ్ చేయాల్సి వస్తుంది. వాట్సాప్లో కానీ ఇప్పుడు మేనేజర్స్ కానీ కోఆర్డినేటర్స్ కానీ ఫోటోలు పంపించడం కానీ ఆన్సర్ ఇవ్వడం కానీ లొకేషన్ చూడడం కానీ మనం నావిగేటర్లో ఆల్మోస్ట్ మన కళ్ళంతా ఫోన్లోనే ఉంటాయి. అది కాక మళ్ళీ ఫేస్బుక్ మెసేజ్లు చాటింగ్ వరకు వెళ్ళాలంటే ఎంతో ఖాళీగా ప్లెజెంట్గా ఉన్నప్పుడు కానీ వెళ్ళదు మైండ్. రిప్లై ఇవ్వట్లేదు అనట్లేదు, నేనే కాదు చాలామంది ఇదే పరిస్థితి. మీరైనా అదే ఐ గెస్. నేను అసలు ఇవ్వలేని పరిస్థితి. ఏముంటుంది రిప్లై ఇస్తే ఏముంటుంది, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అది మనకి ఉంటుంది కదా, ఖాళీ ఉన్నప్పుడు మెసేజ్ చేద్దాం వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పీస్ఫుల్గా ఉన్నప్పుడే ఎదుటి వాళ్ళకి. సో ఎప్పుడు ఫేస్బుక్ లైవ్ అని అలా టచ్లో ఉంటారేమో? నేను హ్యాపీగా ఉన్నప్పుడే లైవ్లోకి వెళ్తానండి మ్యాక్సిమం. లేదంటే పేషెన్స్ ఇంపార్టెంట్ లైవ్లో. పేషెన్స్ లేకపోతే వాళ్ళు అడ్డమైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, మనం ఇరిటేట్ అయిపోయి నెగిటివ్గా ఎప్పుడు కోపంగా కట్ చేస్తే చాలామంది యాక్టర్స్ని చూశాను లైవ్ వీడియో. సో పేషెన్స్గా వాళ్ళు నచ్చని క్వశ్చన్స్ చదవద్దు అట్లా. సో ఇప్పటి వరకు మీరు చూసిన ఫేస్బుక్ కమెంట్స్ అవ్వచ్చు, యూట్యూబ్లో మీకు ఇందాక చెప్పినట్టుగా నాకు టైటిల్స్ నచ్చలేదని, మీకు ఇంతవరకు వచ్చిన వాటిల్లో మీకు నచ్చని ఒక హెడ్లైన్ అవ్వచ్చు, thumbnail, ఎనీ టైటిల్ విచ్ యూ డింట్ లైక్, మీ గురించి వచ్చిన వాటిలలో మీకు నచ్చింది యూట్యూబ్లో
ఆ టైటిల్ ఏంటి అసలు? అదేనండి, వాళ్ళ పేర్లు చెప్తే కాపురాలు కూలిపోతాయి. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. యాక్చువల్గా వాళ్ళ పేర్లు చెప్తే కాపురాలు కూలిపోతాయి అని నేను అనలేదు. అదేంటంటే టాపిక్, ఇప్పుడు స్కూల్లో మీకు ఎవరో ఇష్టపడ్డారు కదా, ఐ మీన్ లైక్ ఊరికే చూశారు కదా, వాళ్ళ పేరు చెప్పండి అంటే, ఇప్పుడు ఎందుకులేండి వాళ్ళ పేరు అనవసరం, వాళ్ళు ఎక్కడ సెటిల్ అయి ఉన్నారో మనకు తెలియదు కదా, ఇప్పుడు మనం వాళ్ళ పేర్లు చెప్పకూడదు అన్న, అంతే. ఆ విషయం గురించి టైటిల్, వాళ్ళ పేర్లు చెప్తే కాపురాలు నాశనం అయిపోతాయి, కాపురాలు కూలిపోతాయి అని చెప్పేసి టాప్ హీరోస్ ఫొటోస్ వేశారు. ఇంత కర్మేంటి, అంత దిగజారాల్సిన అవసరం ఏంటి అనిపించింది నాకు. ఇప్పుడు ఒక వీడియోని చూయించుకోవాలంటే కొంచెం దానిలో ఉన్న దానిలోనే ఇంకేమన్నా పెట్టు, వాళ్ళ పేర్లు చెప్పలేను అని పెట్టు, ఒక రీజన్ ఉంటుంది. నేను చెప్పిన దానికి వాళ్ళ పేర్లు చెప్తే కాపురాలు కూలిపోతాయి అని చెప్పేసి ఫేమస్ హీరోల పేర్లు పెడితే వాట్ ఈస్ యువర్ మెసేజ్? అంత కర్మేం పట్టిందంట, డబ్బులు సంపాదించాలంటే అట్లీస్ట్ ఇంకా వేరే మార్గాలు ఉన్నాయి, ఇట్లా ఇంకొకరి పేరు పాడు చేసి ఎందుకు చేయాలనిపిస్తుంది. నా విషయం కాదు, మిగతా అందరినీ అంటున్నాను, అలా చెయ్యొద్దు, ఫేక్ టైటిల్స్ పెట్టొద్దు అని కోరుకుంటున్నాను. సో ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళపై ఏదో ఒక న్యూస్, గాసిప్స్, రూమర్స్ ఇవన్నీ కామన్. ఎందుకంటే వాళ్ళ వ్యూస్ పరంగా అవ్వచ్చు, బిజినెస్ పరంగా అవ్వచ్చు, వాళ్ళు అలా ఫాలో అవుతున్నారు. మిమ్మల్ని ఇంతవరకు హర్ట్ చేసిన రూమర్ ఏదైనా ఉందా? ఉంటే అదేంటి? రూమర్ అని మీరే అంటున్నారు కదా, అది అంటే పర్లేదు, అలా హర్ట్ అయ్యి ఉంటాం కదా. కొన్ని రూమర్స్ ఏంటని మళ్ళీ అడగదు, కొన్ని రూమర్స్ వింటే నాకు హ్యాపీ అనిపిస్తుంది, అబ్బా ఇది నిజమైతే బాగుండు కదా అనుకుంటా. చాలా పాజిటివ్ అయింది సోషల్ మీడియా వల్ల. నెగిటివ్ కొన్ని అన్నీ కాదు, 10లో ఒక 2-3 అట్లా, మా అబ్బా నిజం అయితే ఎంత బాగుండు అనిపిస్తుంది. సో మిమ్మల్ని హర్ట్ చేసిన కమెంట్ ఏదైనా ఉందా? ఉంటే అదే అదేం పట్టించుకోనండి, లైట్ టైం వేస్ట్, అదంతా పట్టించుకుంటే అది నేను అసలు ఇక్కడ దాకా రాను నేను. దీన్ని చూసి ఇంకా బోల్డ్ వస్తాయి కింద కామెంట్స్. అది ఫర్ ష్యూర్. చూడండి వీడియో చేసి ఎన్ని కామెంట్స్ వస్తాయో తప్పకుండా పెడతారు. సో సోషల్ మీడియా వల్ల కొంతమందికి ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. సో అలాంటి వారికి కాదు, చాలా మందికి అవుతున్నాయి అనుకుందాం. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం సలహా ఇవ్వాలంటే, ఆ మీడియాకి ఒక కైండ్ సజెషన్ ఇవ్వాలి అంటే ఎలాంటి సజెషన్ ఇస్తారండి? మీడియాకి ఒక సజెషన్ ఇచ్చే అంత గొప్పదాన్ని నేను కాదండి, అంత గొప్ప లెవెల్లో కూడా నేను లేను, అంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు. ఒక ఆడపిల్లగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మిగతా వాళ్ళ పేర్లు పాడు చేసి సంపాదించే డబ్బుతో మీరు నిజంగా హ్యాపీగా ఉండగలుగుతారా అని ఒక క్వశ్చన్ మీకు మీరు వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మీరు బాగానే ఉంటారు, ఏవో టైటిల్స్ పెట్టేసి దరిద్రమైన వీడియోస్, ఎవరెవరో పేర్లు పెట్టి బ్లర్ చేసి ఏదో పేర్లు పెట్టి చాలామంది సఫర్ అయ్యారండి. యాంకర్స్ కానీ చాలామంది వాళ్ళ పేర్లు వేసి ఇలా అలా అనుకుంటే ఇట్లాంటి నాన్సెన్స్ అంతా ఉంటుందని. మీరు చేసే పని వల్ల ఒక ఉపయోగం ఉంటుంది దీనివల్ల అని మీకు ఎప్పుడైనా ఆలోచించారండి? ఉపయోగపడే పనులు చేయండి ప్లీజ్, అంతే నేను రిక్వెస్ట్ చేస్తానండి. ప్లీజ్ దయచేసి ఆడపిల్లలతో ఇంకా మరీ దారుణంగా ఆడుకుంటారు. ఎందుకంటే ఆడపిల్ల పేరు పెడితేనే వీడియోలు ఎక్కువ చూస్తారు కదా, ఇంకా మా ఆడపిల్లని అయితే చీల్చి చెండాడేస్తున్నారు. బోల్డ్ కాదండి, సూపర్ బోల్డ్గా ఉంటేనే రావాలి ఇండస్ట్రీగా అని అనిపిస్తుంది.